అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఆది శంకరాచార్య కృతమైనటువంటి భజగోవింద స్తోత్రం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు తరువాత 2 శ్లోకాలని మనం చెప్పుకుందాం. ముందు చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో ఒక ప్రశ్న వేశాను. గోవింద అంటే గోవర్ధనగిరిని చేతి మీదకెత్తి గోవుల్ని కాపాడినటువంటి శ్రీకృష్ణుడా, లేకపోతే 7 కొండల మీద వెలసి ఉన్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి? ఇంతలో ఎవరు గోవిందుడు అని నా ప్రశ్న. ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాను. ఈ వీడియో మధ్యలో ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేసి, కామెంట్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కః కుత ఆయాత తత్వం చింతియత దియభ్రాత. ఇక గట్టి ప్రశ్నే వేస్తున్నారు ఆది శంకరాచార్యులు. ఆయన మాట్లాడుతున్న మాట చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, కానీ మనమే సహృదయంతో అర్థం చేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉంటుంది ఈ పదం, కానీ ఆలోచించి చూడండి. కాతే కాంత, ఎవరు నీ భార్య? కస్తే పుత్ర, నీ పిల్లలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? సంసారోయమతీవ విచిత్ర, అతి విచిత్రమైనటువంటి సంసారం అంటున్నారే. అంటే ఇప్పుడు దీనికి సంబంధం లేకుండా నేను ఒకటి పుస్తకంలో చదివాను, పెద్దలు చెప్తుంటే, కొంతమంది చెప్తుంటే విన్నాను. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలమేమో కానీ కళ్ళు తడవకుండా సంసారం దాటలేమని ఒక మాట బాగా నచ్చింది, అందుకని చెప్తున్నా. అంత విచిత్రమైనటువంటి ఈ సంసారంలో ఉన్నారు కదా. సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం, ఇదంతా చెప్తున్నా అసలు నువ్వెవరు? కః కుత ఆయాత, ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు? తత్వం చింతియత దియభ్రాత, దాని తత్వాన్ని అర్థం చేసుకున్నావా తమ్ముడు? మూఢా, మూర్ఖుడా అని తిట్టినటువంటి ఆది శంకరాచార్యుల వారు ఇప్పుడు భ్రాత, తమ్ముడు అంటున్నారు. అర్థం చేసుకుంటున్నారా? ఆయనకి మనల్ని తిట్టే ఉద్దేశం లేదు, కానీ మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని ప్రశ్నించే లక్షణం మాత్రమే ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన ఆ మాట అంటూ ఈ ప్రశ్న వేశారు. మరి ఆలోచించి చూడండి. లోపల కొన్ని కోట్ల విరికణాల్లో నుంచి ఒక్కటిగా అమ్మ కడుపులో చేరి అండం, అండం నుంచి పిండం, పిండం నుంచి ఒక కేవలం గుండె మాత్రం కొట్టుకుంటూ ఉంటే, ఆ గుండెకు అనుసంధానంగా కరచరణాదులన్నీ కూడా మనకి అమరిపోయి, కాళ్ళు చేతులు ముక్కు మొహం అన్నీ అమరిపోయి, ఆడ మగ అని తేల్చి చివరికి బయటికి వచ్చే క్రమంలో ఒక నాళం మన బొడ్డుకి తగిలి, అంటే ఒక తాడు లాంటి నాళం, ఆ నాళం మన బొడ్డుకు తగిలి మనం బయటికి వస్తాం. బయటకు వచ్చి మనం బ్రహ్మాండాన్ని చూస్తాం. ఇంత బయటకు వచ్చిన నీకు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, వెనక్కి వెళ్ళు. ఇదంతా ఏంటి? నువ్వెవరు? మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళవా? లేదు, నాకు ఇదే బాగుంది, కన్వీనియంట్గా, అనవసరంగా మీరు ఇవన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేయొద్దు. దేవుడు, దయ్యం, లేదా ఆత్మ, ఉద్ధరణ, ఈ మాటలన్నీ పక్కన పెట్టండి, నేను ఇలాగే ఉంటానంటే ఉండిపో. దానికి ఇంటర్లింక్ శ్లోకం ఒకటి ఉంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. అప్పటికైనా వేయాల్సిందే ప్రశ్న. మళ్ళీ మళ్ళీ పునరపి జననం, మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు, మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు, మళ్ళీ మళ్ళీ తల్లి కడుపులో చేరతారు, మళ్ళీ మళ్ళీ అగాధం నుంచి బయటికి వచ్చే క్రమంలో ఆగి పరమాత్మ బయటికి వదిలేయి, ఇక నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను అలా నువ్వు బయటికి వదిలేస్తే బయటికి వచ్చిన వెంటనే నేను నీ గురించే ధ్యానం చేస్తాను, నిన్నే తపస్సు చేస్తాను, నీ గురించే తెలుసుకుంటానని బయటకు వస్తాం. మళ్ళీ కన్వీనియంట్గా మర్చిపోతాం. అప్పటికైనా కృపయాపారే పాహిమురారే ఎప్పుడు అడుగుతారు? అందుకే ఉన్న అవకాశం తీర్చుకోవాల్సి వచ్చినప్పుడే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంసారే సన్నిహితే కాలే నహి నహి రక్షతిడు కృంకరణి. ఇక గోవిందం అన్న మాటకి అంటే ఎవరు గోవిందం? గోవర్ధనగిరి ఎత్తి చిటికిన వేల మీద పెట్టుకున్నటువంటి కృష్ణుడా, లేకపోతే 7 కొండల మీద నిలబడి ఉన్న ఏ వెంకటేశ్వర స్వామి? గోవింద గోవింద అని పిలుస్తాం కాబట్టి. ఇంతకీ ఎవరు అన్నప్పుడు మీ మనసులో ఇలాంటి ప్రశ్న తొలచినప్పుడు దానికి సమాధానం చెప్పుకోవడం మంచిదే. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను. గోవుల్ని రక్షిస్తున్నప్పుడు కృష్ణయ్య, అక్కడ ఉన్నటువంటి కృష్ణయ్య ఎంత శ్రద్ధతో త్రికరణ శుద్ధితో నిలబడ్డాడో, అదే త్రికరణ శుద్ధితో నీ ఒంట్లో ఉన్న ఆత్మని, నీ శరీరంలో ఉండి చైతన్య వస్తువైనటువంటి ఆత్మని కాపాడుకునే క్రమంలో నువ్వు కూడా అంతటి కమిట్మెంట్ చూపించగలిగితే నువ్వు కృష్ణుని ధ్యానిస్తున్నట్టే. లేదు, 7 కొండలు ఎక్కి పైన పరమాత్మని చూసి 7 కొండల వాడి సాక్షిగా ఇక్కడ బతుకుతున్నటువంటి ఈ జన్మలో పరమాత్మ సాయుధ్యాన్ని పొందడానికి నువ్వు చేసే క్రమం ఏదైతే ఉందో, ఆ క్రమంలో ధర్మాన్ని పాటిస్తూ ఉండగలిగితే ధర్మో రక్షతి రక్షిత ఆ నినాదం,
ఆ నినాదానికి నువ్వు కట్టుబడి ఉండగలిగితే వెంకటేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నట్టే. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని ఆరాధిస్తున్నాం అన్న దానికంటే ముఖ్యంగా ఆత్మోద్ధరణ కోసం అని తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి ఆత్మోద్ధరణకి సంబంధించినటువంటి ఈ భజగోవింద స్తోత్రాన్ని మనస్ఫూర్తిగా దాన్ని చదివి దృష్టిలో పెట్టుకొని ఆచరించడమే కాకుండా ఆచరిస్తున్న దాంట్లో అపోహలు కూడా తీసేయండి. ఇక్కడితో నాకు సన్యాసం వచ్చిందని భార్యా పిల్లని వదిలేసి వెళ్ళమని కాదు. అందులో ఆలోచించి 60 ఏళ్ల వయసు నాటికి అప్పుడు కూర్చొని పుస్తకాలు తీయాల్సిన పని లేకుండా ఇప్పటి నుంచే మనసులో పరమాత్మను నిలుపుకోగలిగితే ఆత్మశుద్ధి, ఆత్మోద్ధరణ అది కల్పించడానికి అవకాశం ఇచ్చి భజగోవింద స్తోత్రం లాంటి మినీ భగవద్గీతను అందించినటువంటి ఆదిశంకరాచార్యులకి, ఆయన పాదపద్మాలకి సాంజలిబంధకంగా నమస్కారం చేసుకుంటూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.